తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత గ్రూప్స్ పరీక్షల తర్వాత కొన్ని నెలల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు లేకపోవడంతో చాలా మంది అభ్యర్థులు ఇంకా తమ ప్రిపరేషన్లోనే నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని చిక్కడపల్లి, సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ రీడింగ్ రూములో శ్రమిస్తున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడంతో పాటు న్యాయపరమైన చిక్కులు లేకుండా నియామక ప్రక్రియను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 1743 పోస్టులకు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఈ 1743 పోస్టుల్లో 100 డ్రైవర్ మరియు 743 శ్రామిక పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి ద్వారా రాత పరీక్ష మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకోవడానికి వయస్సు 22 నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు వేతన శ్రేణి 20,960 రూపాయల నుంచి 60,080 వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని, అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.